మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మన దేవుడు సెలవిస్తున్నారు ఈ విధంగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటున్నారు. ఇది రాజైన హిజ్కియాకు తెలియచేస్తున్నారు ఈ మాట. ఎవరైనా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. అది మా జీవితాల్లో కూడా ఎంతో అనుభవపూర్వకంగా మేము పొందాం ఆశీర్వాదాలు. ఏదైనా భారమైన సమస్య కానీ, భారమైన బలహీనత కానీ, భారమైన ఇంకేదైనా శోధన కానీ మన ముందు ఉన్నట్లయితే దాని నిమిత్తమై మనం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. అది ఇష్టమైన కార్యం దేవునికి. మామూలుగా ప్రార్థన చేస్తే అది దేవుని సన్నిధికి వెళ్ళవచ్చు, వెళ్ళకపోవచ్చు. కానీ మనం పేచీ పెడితే అది తప్పకుండా దేవుని సన్నిధిలో నెరవేరబడుతుంది. తల్లిదండ్రులు ముందు పిల్లలు ఏదైనా కావాలని పేచీ పెట్టి ఏడుస్తూ కూర్చుంటే జాలిపడి వారి ఎడల అది వాళ్ళకి ఇష్టానికి ఇష్టపడతారు తల్లిదండ్రులు. అలాగే మన దేవుడు కూడా మనము ఏదైనా భారమైన సమస్య ఉంటే ఆయన ఎదుట కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు మనకి తప్పకుండా సమాధానం ఇస్తాడు, తప్పకుండా మనల్ని ఆదుకుంటాడు. ఆ బాధ నుండి, ఆ భారం నుండి, ఆ సమస్య నుండి మనల్ని విడిపిస్తాడు దేవుడు. ఇక్కడ హిజ్కియాకు కూడా అదే సమస్య వచ్చింది. ఏమని అంటే, హిజ్కియా దేవునికి ఎంతో ఇష్టమైన వాడు. హిజ్కియాని గురించి దేవుడే చెప్తున్నాడు. తనకు ముందు రాజుల్లో గాని, తన తర్వాత రాజుల్లో గాని అతని వల్లే భయభక్తులు కలిగిన వారు మరి ఎవరు లేరు అంటున్నాడు దేవుడు. అంత భయభక్తులు కలిగిన రాజు అనమాట హిజ్కియా. తన తండ్రి విగ్రహాలకు ఆరాధన చేసి, విగ్రహ పూజ చేసి, ఉన్నత స్థలాలు కట్టించి దేవునికి ఎంతో ఆయాసముగా జీవించినప్పటికీ హిజ్కియా మాత్రము దేవుని ప్రేమించి ఉన్నత స్థలాలను కొట్టివేసి, విగ్రహాలను కొట్టివేసి దేవునికి ఎంతో మహిమకరముగా జీవించాడు. అందుకే దేవుడు మాట అంటున్నాడు, తన ముందు వారిలో గాని, తన తర్వాత వారిలో గాని తన వంటి భయభక్తులు కలిగిన వారు లేరు అని కూడా సెలవిస్తున్నారు దేవుడు. ఎంత ఆశీర్వాదకరమైన మాట అది. మనము కూడా అలా భక్తిగా జీవించినప్పుడు మనల్ని గురించి కూడా అలా అంటాడు దేవుడు. మనము కూడా హిజ్కియా వల్లే బలమైన ప్రార్థనలు చేస్తూ, బలమైన ఆరాధన చేస్తూ, ఆయనకి ఇష్టమైన జీవితం జీవించినప్పుడు మన ఎడల కూడా దేవుడు నీ ప్రార్థనలు విన్నాను, నిన్ను చూచాను, నేను నీ ప్రార్థనను అంగీకరించాను అని మనకు కూడా తెలియజేసే దేవుడుగా ఉన్నాడు. ఇలా ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేసిన వారు ఎంతో మంది ఉన్నారు. హన్నా మందిరంలో చేరి కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆవిడ దేవుని మహిమ పొందుకుంది, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంది. ఇంకెంతో మంది, దావీదు కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాడు. నినివే పట్టణస్తులు కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేశారు వారికి వచ్చిన ఆపదను బట్టి. అలాగే హిజ్కియాకు వచ్చిన ఆపదను బట్టి తనకి మరణకరమైన రోగం వచ్చింది, నీ ఇల్లును చక్కబెట్టుకో అని యెషయా ప్రవక్త వచ్చి చెప్తాడు. దేవుని మాటగా దేవుడు పంపిస్తాడు యెషయా ప్రవక్తని ఈయన దగ్గరికి, నీకు మరణకరమైన రోగం వచ్చింది, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీవు మరణం అవుతావు అని తెలియచేసినప్పుడు వెంటనే ఇంకా ఏమీ ఆలస్యం చేయకుండా, మనమైతే దేవుని సన్నిధిలో మోకరించకుండా ఎక్కడ ఏమి దొరుకుతుందా వైద్యం అని వెతికిలాడుతాం. హిజ్కియా అలా చేయలేదు. నీకు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు సిద్ధపడు అంటే హిజ్కియా దేవుని పాదాలు పట్టుకున్నాడు. దేవుని పాదాల యొద్ద కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. అయితే యెషయా ఆ విధమైన ప్రార్థన వెంటనే దేవుడు విని యెషయాకు మరి ఒక మాట చెప్తాడు. యెషయా ఆ ప్రాంగణం విడిచి బయటికి వెళ్ళకముందే లోపల ఉండగానే, నువ్వు వెళ్ళి చెప్పు, అతనికి ఆయుష్ పొడిగిస్తానని చెప్పు, అతను బ్రతుకుతాడని చెప్పు అని వర్తమానం మళ్ళా తిరిగి పంపిస్తాడు. యెషయా వచ్చి, దేవుడు నీ ప్రార్థన విన్నాడు, నిన్ను అంగీకరించాడు, నీకు ఆయుష్ను పొడిగిస్తాడు, 15 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు అని చెప్పి అంజూరపు పండ్లను తెప్పించి ఆ పండ్ల ముద్దతో అంజూరపు పండ్ల ముద్దను ఆయన ఎక్కడైతే మరణకరమైన వ్యాధి ఉందో దాని మీద కట్టుతాడు. ఆయనే యెషయా ప్రవక్తయే
దాని మీద కడతాడు. అది తగ్గిపోతుంది అనమాట. అంటే ఈ అంజూరపు పండ్లలో వ్యాధిని తొలగించే ఔషధ గుణాలు కూడా ఉన్నాయని మనం గ్రహించగలుగుతున్నాం. కనుక మనము ప్రార్థన చేద్దాము. మరణకరమైన రోగము హిజ్కియాకి ఏమొచ్చింది? అంజూరపు పండ్ల ముద్దన కట్టాడు, అది తగ్గిపోయింది అంటే బహుశా అది క్యాన్సర్ లాంటి రోగం అయి ఉండొచ్చు. ఆ క్యాన్సర్ వ్యాధి వస్తే మరణమే, కానీ వెంటనే ట్రీట్మెంట్ తీసుకోకపోతే వేరే దారి ఉండదు. కనుక ఈయన ఎంత ప్రార్థన చేసి ఉంటారు, ఎంత దేవునికి మొరపెట్టుకుని ఉంటారు హిజ్కియా. దేవుడు ఆయన మొర విన్నాడు, ఆయనకి స్వస్థత ఇచ్చాడు, 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. అలాగే ఎవరైనా ఏదైనా బలహీనతలో ఉంటే, ఎవరైనా ఏదైనా సమస్యల్లో ఉంటే, ఎవరైనా ఏదైనా చిక్కుల్లో ఉంటే దేవుని సన్నిధికి రావాలని, దేవుని ప్రార్థించాలని, కన్నీటితో ప్రార్థించాలని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి మన సమస్య ఏదైనా సరే, మన చిక్కు ఏదైనా సరే, బిడ్డల విషయంలో కానీ, మన విషయంలో కానీ, ఇంకా పెద్దవారి విషయంలో కానీ, ఏ విషయంలోనైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాము. దేవుడు మనల్ని తప్పకుండా ఆదుకుంటాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. హిజ్కియా వల్లే మనకి సంతోషాన్ని కలుగు చేస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. నాయనా, మా ప్రభువా, మీకు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే తప్పక మీరు కదిలింపబడతారని, నాయనా వారి ప్రార్థనలు విని వారికి జవాబునిస్తారని ఇక్కడ హిజ్కియా రాజు ద్వారా మాకు తెలియజేసిన దేవా, మీకు వందనాలు ప్రభువా. మేము కూడా నాయన వినిచిన బిడ్డలకు కూడా వారికి ఏదైనా సమస్య కానీ, వారికి ఏదైనటువంటి ఇబ్బంది కానీ కలిగితే ప్రభువా, వారు కూడా కన్నీరు విడిచి మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేసి జయమొందడానికి కృప చూపండి. సమస్యల నుండి విడిపింపబడడానికి కృప చూపండి. మిమ్మల్ని ఆనుకోవడానికి కృప చూపండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.